నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ప్రముఖ కమెడియన్ విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు గాయత్రి. రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బిడ్డ మరణంతో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శిస్తున్నారు. ప్రముఖ కమెడియన్ విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు గాయత్రి. రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బిడ్డ మరణంతో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె హార్ట్అటాక్తో మరణించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూసుకోవచ్చు, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విచారం చోటు చేసుకుందని చెప్పొచ్చు. కుమార్తె ఏదైతే గాయత్రి నైట్ హార్ట్ అటాక్ తోటి తనకు ఛాతీ నొప్పి వస్తుందని చెప్పడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తను తరలించడం జరిగింది. అప్పటికే తను హార్ట్ అటాక్ అయినట్టు కూడా వైద్యులు పరీక్షించారు. ఇప్పటికే దానికి సంబంధించి హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అందుకున్నట్టు కూడా చెప్పొచ్చు. దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన గాయత్రి ఏదైతే మహానటి సినిమాలో సావిత్రి పాత్ర కూడా చాలా మెప్పించి అభిమానులను సొంతం చేసుకున్న గాయత్రి లేదన్న వార్త రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే హైదరాబాద్ కోడపల్లి తన నివాసంలోని పార్థివ దేహాన్ని ఉంచారు. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఏదైతే కోడపల్లి మా ప్రస్థానానికి తీసుకెళ్తాను కూడా అన్ని ఏర్పాటు చేసినట్టు కుటుంబ సభ్యులు చెప్పటం కూడా జరుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా రాజేంద్ర ప్రసాద్ కి తన దూరం ఉన్నట్టు అందరూ తెలిసిన విషయమే. ఏదైతే రాజేంద్ర ప్రసాద్ 10 ఏళ్ల క్రితం తన తల్లిని కోల్పోయిన తనలో తన కూతుర్ని చూసుకుంటున్నట్టు కూడా రాజేంద్ర గతంలో చెప్పటం కూడా జరిగింది. అలాంటి తన కూతురు లేదన్న వార్త తను జీర్ణించుకోలేకపోతున్నట్టు కూడా మనోవేదనకు గురైన రాజేంద్ర ప్రసాద్ ఆ ఇంట్లో విషాద ఛాయలు అనుకున్నట్టు కూడా చెప్పొచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ గోపి.